లిక్కర్ స్కామ్ లో కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేశారు. 10 రోజుల ముందు ఈడీ అధికారులు నోటీసులు అందజేశారు. 2022 జూలై నెలలో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. 5 నెలల తర్వాత డిసెంబర్ 11వ తేదీన సిఆర్పిసి 160 క్రింద కవితకు నోటీసులు ఇచ్చి ఇంట్లో సిబిఐ అధికారులు విచారించారు. 7 గంటల పాటు సుదీర్ఘంగా ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. సిబిఐ తర్వాత రంగంలోకి ఈడీ దిగింది. 2023 మార్చి 11వ తేదీన ఈడీ విచారణకు కవిత హాజరయ్యారు. 2023 మార్చి 16, 20, 21వ తేదీల్లో కవితను ఢిల్లీ ఈడీ అధికారులు విచారించారు. లిక్కర్ పాలసీ కేసులో 2024 ఏప్రిల్ 15వ తేదీన కవితను సిబిఐ అరెస్ట్ చేసింది. 5 నెలలుగా కల్వకుంట్ల కవిత రిమాండ్ ఖైదీగా ఉన్నారు. జైల్లో 11 కేజీల బరువు తగ్గారు. అంతేకాదు జైల్లో కవిత అస్వస్థకు గురయ్యారు. హాస్పిటల్లో చికిత్స కూడా తీసుకున్నారు. అది మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్. తీహార్ జైల్ వెలుపల మనం చూస్తున్నాం. అక్కడ కేటీఆర్ కావచ్చు, అండ్ కవిత భర్త అనిల్ కావచ్చు, ఇంకా మనం హరీష్ రావును కూడా మనం అక్కడ చూడొచ్చు. ఇంకా అంటే ఇంకా కవిత కుమారుడు కూడా అక్కడ కనిపిస్తున్నారు. మొత్తం అన్ని కూడా విఆర్కే న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకునే పర్మిషన్ అయితే టెక్నికల్ గా దొరికింది. బెయిల్ అయితే మంజూరు చేసింది సుప్రీంకోర్టు. అయితే ఈ నేపథ్యంలో లోపల కొంత ప్రాసెస్ జరిగిన తర్వాత బయటకు వస్తారు మరి కాసేపట్లో కవిత, ఎమ్మెల్సీ కవిత. సో ఈ నేపథ్యంలో బయట ఆమె కుటుంబ సభ్యులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బయట వెయిట్ చేస్తున్నటువంటి ఆ దృశ్యాన్ని మనం బీఆర్కే స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. మనం చూడొచ్చు అక్కడ కేటీఆర్ ఉన్నారు, అదేవిధంగా హరీష్ రావు ఉన్నారు, కవిత భర్త అనిల్ ఉన్నారు, కవిత కుమారుడు కూడా అక్కడ కనిపిస్తున్నారు. మొత్తం బీఆర్ఎస్ నేతలు మరికొంతమంది కూడా అక్కడ మనం చూడొచ్చు. ఇక పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము చెప్పండి, మరి కాసేపట్లో కవిత జైలు నుంచి, తీహార్ జైలు నుంచి వెలుపలకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇంకా కొంత ప్రాసెస్ అయితే జరుగుతున్నట్టు తెలుస్తోంది బయటకు రావడానికి సంబంధించి. ప్రస్తుతం అక్కడ మనం చూస్తున్నాం కేటీఆర్ అండ్ హరీష్ రావు, అదేవిధంగా కవిత భర్త, అదేవిధంగా కుమారుడు అందరినీ కూడా మనం అక్కడ చూడొచ్చు. ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏంటి, ఎంతసేపట్లో బయటకు వచ్చే అవకాశం ఉంది? ఏమని ఇప్పుడు మనం చూసుకోవచ్చు, కాసేపట్లో జైలు నుంచి, తిహార్ జైలు నుంచి కవిత బయటికి రాబోతుంది. అక్కడే కేటీఆర్ కి సంబంధించి, హరీష్ రావుకి సంబంధించి, కవిత కొడుకు సంబంధించి మొత్తం విజువల్ లో మనం చూడవచ్చు. అక్కడ అటెన్షన్ తో ఉంది. మనకు కవిత చాలా రోజుల తర్వాత జైలు నుంచి బయటకు వస్తున్న విజువల్ మనకు ఎక్స్క్లూజివ్ చూసుకోవచ్చు. అంటే ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు సంబంధించి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం మనకు తెలిసిందే. ఈడీ, సిబిఐ 2 కేసుల్లోనూ ఆమెకు బెయిల్ లభించింది. దీని నేపథ్యంలోనే ఆమె జైలు దగ్గర టీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, ఆమె భర్త ఉన్నాడు, అట్లాగే కవిత కుమారుడు కూడా ఉన్నాడు. మనం విజువల్ చూసుకోవచ్చు. అక్కడ మొత్తం కవిత కోసం భారీ ఎత్తున రాక కోసం, జైలు నుంచి బయట కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఆమె రాగానే అక్కడ నుంచి అక్కడ ఉన్న తిహార్ జైలు నుంచి మనకు లైవ్ ద్వారా అనేక విషయాలు మనకు కనిపిస్తున్నాయి. అట్లాగే ఈ రోజు 7 గంటలకు అనుకున్నారు కానీ ఇప్పుడు 9 గంటలు అవుతుంది. కాసేపట్లో ఆమె అయితే బయటికి రానుంది. బయటికి వచ్చిన తర్వాత అక్కడ నుంచి ఢిల్లీ నుండి అట్లాగే మనకు ఆమె కాసేపట్లో అక్కడ సురేష్ కుమార్ లేదా దాదాపు ఇతరుల ఇంటికి వెళ్ళి అక్కడ ఉండి రేపు మళ్ళీ కోర్టుకు వెళ్ళి తర్వాత అక్కడ నుండి శంషాబాద్ వచ్చి, శంషాబాద్ నుండి మన హైదరాబాద్ రానుంది. హైదరాబాద్ లో ఆమె
ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి జరిగే పరిణామాలు ఎట్లా ఏంటి అనేది కూడా తెలియపరిచే అవకాశాలు ఉన్నాయి యామిని. అంటే రాము 7 గంటలకు రావాల్సింది ఇంకా 9 గంటలైనా ఇంకా బయటకు రాలేదు అంటున్నారు. అంటే సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది, టెక్నికల్ గా బయటకు వచ్చేసే ఛాన్స్ ఉంది. అయినప్పటికీ కూడా లోపల ప్రాసెస్ కి అంత టైం ఎందుకు పడుతోంది? ఎందుకు అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? ఏమని ఖచ్చితంగా ఒక వ్యక్తి జైలు నుంచి బయటికి రావాలంటే ఆమెకు సంబంధించిన అన్ని వివరాలు పూర్తి స్థాయిలో కోర్టుకు సబ్మిషన్ అయిన తర్వాత కోర్టుకి వెళ్తాయి. జైలర్ ఎవరైతే ఉన్నారో ఆ జైలర్ అన్ని పత్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవా పరిశీలన చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈమెకు సంబంధించిన అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి బయటికి పంపించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఎవరికైనా మామూలు జైలుకి వెళ్ళిన మామూలు ఖైదీలను కూడా అన్ని ప్రాసెస్ కరెక్ట్ ఉన్నప్పుడు మాత్రమే బయటికి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం ఖచ్చితంగా కవిత బయటకు వస్తుంది. చూడండి మనం చూడొచ్చు కవిత బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. కవిత బయటికి వచ్చేదే మనకు ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మన స్క్రీన్ పై చూస్తున్నాం. బీఆర్కే న్యూస్ స్క్రీన్ పై బీఆర్కే మన న్యూస్ లో వస్తున్నాం. అది మనం చూస్తున్నాం. కవిత తీహార్ జైలు నుంచి 153 రోజుల తర్వాత బయటకు వస్తున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత భర్త అనిల్ కావచ్చు, కుమారుడు కావచ్చు, అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి ఆ పడిగాపులకి ఒక ఫుల్ స్టాప్ పడింది అనుకోవచ్చు. బయటకు వస్తున్నటువంటి ఆ దృశ్యాలు చూస్తున్నాం మనం. కవిత చూడొచ్చు, చాలా భావోద్వేగానికి లోనవుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం చూడొచ్చు ప్రస్తుతం. అన్ని పేపర్లు సబ్మిషన్ చేసినాక జైలర్ తన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత బయటికి కవిత వచ్చింది. మనం ఒక విజువల్ చూస్తున్నాం ఎంత టెన్షన్ వాతావరణంలో అక్కడ మనకు కనిపిస్తుంది. కొంత సంతోషంగా అక్కడ అందరూ కుటుంబ సభ్యులు, కవితకు సంబంధించిన కుటుంబ సభ్యులు, హరీష్ రావు, కేటీఆర్, కవిత భర్త, అట్లాగే కుమారుడు, వీళ్ళందరికి సంబంధించింది అక్కడ మనకు కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు. చాలా సంతోషదాయకంగా వాళ్ళంతా ఆలింగనం చేసుకొని ఒకరినొకరు అంటే విజువల్ లో మనం చూసుకోవచ్చు. చూస్తున్నా అక్కడ సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. బాణసంచాలకు కాల్చడం జరుగుతుంది. దీనికి సంబంధించి అంటే ఒక్కసారిగా కవిత జైలు నుంచి బయటకు వచ్చిన ఆనందంలో పార్టీ కార్యకర్తలు చాలా ఎత్తున హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో జైలు దగ్గర బాణసంచలు కలిపి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. కవిత జైలు నుంచి బయటికి వచ్చిన ఇదే ఢిల్లీలో తీహార్ జైలు నుంచి ర్యాలీ రూపకంగా బయలుదేరుతున్నది మనం చూసుకోవచ్చు. మొత్తానికైతే కవిత జైలును చాలా రోజుల తర్వాత దాదాపు 153 రోజుల నిరీక్షణ అనంతరం బయటకు వచ్చారు. ఏదైతే ఉందో దీనికి సంబంధించింది బయటికి రావడం జరిగింది. ఈ విజువల్ అయితే మనం చూసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరుతున్నారు అంటున్నారు. రేపు ట్రయల్ కోర్టులో విచారణ ఉంది. ఈ మధ్యలో ఎక్కడుండే ఛాన్స్ ఉంది? ఆవిడ ఎక్కడుంటున్నారు? సురేష్ కుమార్ సంబంధించిన టిఆర్ఎస్ నాయకుడు సురేష్ కుమార్ గారు నివాసంలో ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు కవిత మాట్లాడుతుంది, లైవ్ లో చూడొచ్చు మనం. కవిత జీవితం సంబంధించింది కవిత మాట్లాడుతూ ఒకసారి లైవ్ లో
आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है। हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फाइटर है, हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे। थैंक यू सो मच। जय तेलंगाना। ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough, we are fighters, we will fight it out legally, we will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made PRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana, Jai Hind. అది ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి దృశ్యాలు మనం చూసాం. నేను తెలంగాణ బిడ్డని, నేను కేసీఆర్ బిడ్డని, ఈ పరిస్థితుల తర్వాత నేను మొండిని, జగమొండిని అయ్యానంటూ ఆవిడ ఒకంత భావోద్వేగానికి గురవుతూ కన్నీటి పర్యంతం అవుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. లీగల్ గా నేను పోరాడుతాను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదంటూ కూడా అక్కడ కవిత వ్యాఖ్యానించిన దృశ్యాలు మనం చూసాం. మరిన్ని డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి. కవిత కన్నీటి పర్యంతం అవుతూ ఒక విధంగా ఎమోషనల్ అవుతూ కూడా తీహార్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియా ముఖంగా మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. నేను తెలంగాణ బిడ్డని, నేను కేసీఆర్ బిడ్డను, దీని తర్వాత నేనే మరింత మొండి, జగమొండిగా అవుతున్నాను, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను, లీగల్ గానే ఫైట్ చేస్తాను అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సో ఎలా అర్థం చేసుకోవచ్చు ఏంటి రాములు? ఆమెని తీహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత విడుదలయ్యారు. విడుదలైన తర్వాత అక్కడ అన్న, తర్వాత హరీష్ రావు భర్త, ఆమె కొడుకు అందరినీ కలిసిన తర్వాత మీడియా ముందు మాట్లాడుతూ, నేను మొండిదాన్ని, ఎట్లాంటి తప్పు చేయలేదు కాబట్టి, నేను నిజాయితీ కలిగిన దాన్ని కాబట్టి బయటికి రావడం జరిగింది, ఆ భావావేదనకు గురి కావడం జరిగింది. మొత్తానికి ఆమె నేను కేసీఆర్ బిడ్డను కాబట్టి ఎట్లాంటి తప్పు చేయలేదనే ఉద్దేశంతో ఈరోజు నాకు బెయిల్ వచ్చింది అనేది తెలియజేయడం జరిగింది. మొత్తానికి తెలంగాణ ఉద్యమంలో కూడా మేము నిజాయితీగా పనిచేశాము. ఈరోజు తెలంగాణ ప్రజలు మమ్మల్ని గుర్తించారు కాబట్టి అందుకే ఈరోజు నేను జైల్లో ఉండొచ్చు, కానీ తప్పు నిరూపణ జరిగింది కాబట్టి నేను ఎట్లాంటి తప్పు చేయలేదనేది కోర్టు గుర్తించింది. అట్లాగే జైలు అధికారులకు నోటీసులు అందిన తర్వాత నన్ను విడుదల చేయడం జరిగింది కాబట్టి నేను జగమండిగా మారుతాను. ఇప్పటి నుంచి నేను కేసీఆర్ బిడ్డను, కేటీఆర్ సంబంధించిన వారసురాల్ని కాబట్టి ఎక్కడ నేను తప్పు చేయలేదు, అందుకే బయటికి వచ్చాను, నిజాయితీగా బయటికి వచ్చాను కాబట్టి ఎట్లాంటి తప్పు చేయలేదు అనేది కవిత ఆవేదనతో తన భావ వ్యక్తీకరణ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే చాలా రోజుల తర్వాత జైలు నుంచి బయటికి వచ్చిందనేది చెప్పుకోవచ్చు.
అంటే ఇక్కడ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే వడ్డీతో సహా చెల్లిస్తా అంటున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఇది రాజకీయానికి సంబంధించిన పరిణామ క్రమాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తన ప్రతిపక్షం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే వడ్డీతో సహా చెల్లించుకోవాల్సిన అవసరం వస్తుంది అన్నారు. ఆమెనైతే ఎవరైతే జైలుకు వెళ్లే పరిణామ క్రమం ఏదైతే ఉందో ఆ పరిణామ క్రమాన్ని తన మనసులో ఉన్న మాటలను వ్యక్తీకరణ చేసిందని అర్థం చేసుకోవచ్చు. వడ్డీ అంటే తన ఎవరిని ఉద్దేశించి మాట్లాడింది ఏంటి అనేది మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 5.5 నెలల పాటు జైల్లోనే ఉన్న కవిత తన భావం అంటే వ్యక్తీకరణ అంటే ఆ బాధ ఏందో తనకు బాగా అర్థమైంది. ఆ బాధను ప్రజల ముందు భావోద్వేగానికి గురైన కవిత ఈ విషయాలను ప్రకటించిందనేది చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే కవితకు సంబంధించిన చాలా రోజుల తర్వాత మీ అందరి కలవడం సంతోషంగా ఉంది. నేను బయటికి వచ్చాను, 18 ఏళ్ళు నేను రాజకీయాల్లో ఉన్నాను అని కవిత వ్యక్తీకరణ చేయడం జరిగింది. మొత్తానికి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను, నా రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు పడ్డాను. ఈ 5 నెలల కాలంలో జీవితాంతం జైలులో ఉండి నా కుటుంబానికి నా పిల్లలకు దూరం ఉండడం అనేది తెలియజేయడం జరిగింది. మొత్తానికైతే కవిత జైలు నుంచి బయటకు వచ్చినాక తన భావ వ్యక్తీకరణ అయితే చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ర్యాలీగా బయలుదేరుతారు అంటున్నారు, బయలుదేరారా రాము? అలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా అక్కడ జైలు నుంచి ర్యాలీగా బయలుదేరారు. మొత్తానికైతే నైట్ సురేష్ రెడ్డి ఇంట్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత రేపు కోర్టులో కలిసి తన ఏదైతే వాగ్మూల్యం ముందు కలిసిన తర్వాత అక్కడ నుంచి ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి హైదరాబాద్ లో ఒక భారీగా ఒక మీడియా సమావేశం నిర్వహించి తనకు సంబంధించిన విషయాలని ప్రకటించే అవకాశం ఉంది. యామిని, అంటే 18 సంవత్సరాల రాజకీయ జీవితం నాది అంటున్నారు అండ్ చాలా స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత కుంగిపోయినట్టయితే ఏం కనిపించట్లేదు. యామిని, ఎవరైనా సరే జైల్లో ఉంటే జీవితం సంబంధించిన పునర్జీవనము పొందినట్లుగా అనిపిస్తాయి. నిజంగా చెప్పాలంటే జైలు జీవితానికి సంబంధించిన ఆమె జైలు జీవితంలో ఎట్లాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారో దానికి సంబంధించిన అనేక పరిణామ క్రమాలనే ఈరోజు ఈ మాటలకు దారితీసిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చాలా మంది జైలు జీవితానికి అనుభవించిన వాళ్ళు పరిణామ క్రమంలో మారుతారని చెప్పుకోవచ్చు. తనకు కూడా అదే పరిణామ క్రమం జరిగిందని చెప్పుకోవచ్చు. ఎట్లాంటి తన పట్ల కానీ తన ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళి ఇన్ని రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చిన నేపథ్యంలో తనకు సంబంధించిన విషయాలనేది తన మాటల ద్వారా మనకు ప్రకటించడం జరిగిందని చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ కవితకు బెయిల్ రావడము టీఆర్ఎస్ శ్రేణుల్లో కానీ కుటుంబ సభ్యుల్లో కానీ బంధువుల్లో కానీ మొత్తం ఆమెకు సంబంధించిన అభిమానులు కానీ ఒక ఆనందాన్ని వెల్లువిరిసింది అనేది చెప్పుకోవచ్చు. యామిని, అంటే ఇప్పుడు రేపొద్దున్న అంటే రేపు ట్రయల్ కోర్టులో విచారణ ఉంది. సో మరి విచారణ నేపథ్యంలో ఏంటి అక్కడ ప్రొసీడింగ్స్ ఏంటి, ఎలా ఉండబోతున్నాయి? ముందుగానే తనకు బెయిల్ ఇచ్చే ముందు ఏదైతే ట్రయల్ కోర్టులో కలవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ట్రయల్ కోర్టులో కలిసిన తర్వాతనే మళ్ళీ కోర్టుకు రావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అది పూర్తి చేసుకొని హైదరాబాద్ తిరిగి రానున్నారు. మొత్తానికైతే ఇవన్నీ ప్రతి నెల కోర్టుకు వెళ్ళి కలిసి రావాల్సిన ఉంటుంది. అనేక పరిణామ క్రమంలో ఒక బెయిల్ పైన బయటకు వచ్చినప్పుడు ఈ మళ్ళీ వెళ్ళి కలవడము అక్కడ సంతకం చేయడం ఇవన్నీ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే కోర్టు కొన్ని కండిషన్లు పెట్టి బెయిల్ ఇస్తుంది. విదేశాలకు వెళ్ళేటప్పుడు చెప్పాలి, తర్వాత ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు చెప్పాలి. తను ఎక్కడికి వెళ్ళినా ప్రతిదీ కోర్టు దృష్టిలో పెట్టే ప్రయాణాలు సాగించాల్సిన అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో రైట్ రాము, థ్యాంక్ యూ. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally,
They only made BRS and KCR's team unbreakable. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం, అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always tough. By sending us to jail illegally, they only made BRS and KCR's team unbreakable. ఎవరి గురించి చెప్పే అవసరం లేదు, ఎవరి గురించి చెప్పే అవసరం లేదు. మనము నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను, నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం.